లూకా సువార్త 6:37 చదవండి. 6:37 లూకా 6:37. తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. నేరము మోపొద్దండి. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? నీ నుంచి వచ్చింది, నీ నుంచి ఇట్లా అయిపోయింది, నీ నుంచి ఇట్లా సంసారం ఇది అయిపోయింది, నీ నుంచి ఇట్లా అయిపోయింది. ఒరే నువ్వు బాగుంటే బాగుంటుండ్రా, నువ్వు బాగుంటే ఇంకా 4 ఇళ్ళు కట్టిస్తుంటారా, నీ నుంచే ఇదైందిరా, నీ నుంచి ఇదైనారా, నీ నుంచే నష్టము, నీ నుంచే కష్టాలు, నీ నుంచే అని నేరం మీద నేరం, నేరం మీద నేరం మోపుతూ ఉంటారు. అది కొడుకైనా, భార్య అయినా, స్నేహితుడైనా, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైనా ఎవరి మీద నేరం మోపకూడదు. నేరం మోపితే ఏమవుతుందంటే, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడుతుంది. ఉందా మాట? ఉందా? ఆ మాట ఒక్కటి చదువు మళ్ళీ ఒకసారి. నువ్వు గట్టిగా చదువు, గట్టిగా. చాలు, నేరం మోపొద్దు. నేరం మోపకుండా ఏం చేయాలంటే, బాగా వినండి, ఏం చేయాలంటే నేరం మోపకుండా భార్య అయినా, పిల్లలైనా, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనా, ప్రభా ఇది ఏమైతే జరిగిందో, ఏదైతే నష్టం జరిగిందో, నేను ఇంతవరకు వాళ్ళే కారణం, వీళ్ళే కారణం, వీళ్ళే కారణం, వాళ్ళే కారణం, వీళ్ళే కారణము, ఇట్లా ఆడే కారణం, వీడే కారణం, ఈమె కారణం, ఆమెనే కారణం, అక్కే కారణం, తమ్ముడే కారణం, చెల్లెలే కారణము, కొడుకే కారణము, భార్య కారణము, వీళ్ళ నుంచి ఇలాగైంది, వాళ్ళ నుంచి ఇలాగైపోయింది, ఇదే వాళ్ళు సరిగా ఉంటే నష్టం జరిగేది కాదు, వీళ్ళు చక్కగా పని చేసింటే నష్టం జరిగేది కాదు, వాళ్ళే ఇదంతటి కారణం, వీళ్ళే ఇదంతటి కారణం అని అన్నాను నాయన. వద్దు నాయన, ఇది నేనే, నా నుండే ఇదంతా జరిగిందని ఒప్పుకోవాలి. ఇది నా నుండి జరిగింది, ఇది నా అజ్ఞానం వల్ల జరిగింది, నేను తెలుసో తెలియక నేను చేసిన ఈ తప్పులన్నిటి నుంచి, ఈ పొరపాట్లన్నిటి నుంచి, ఈ పాపం నుండి ఇదంతా కష్టము, నష్టము, అవమానాలు జరిగింది నాయన. ఇంతవరకు వీళ్ళని నేరం మోపినాను నాయన, ఇప్పుడు నేను నేరం మోపాను నాయన అని నువ్వు పశ్చాత్తాపడు. ఇది నేనే కారణము, దీనికి నేనే కారణము అని నువ్వు పశ్చాత్తాపడు. దీనికి కారణం వీడు కాదు, ఈ అవమానానికి కారణమని ఆడు కాదు, నేనే. ఇంట్లో పేదరికం, డబ్బులు లేకపోవడానికి కారణం నేనే. డబ్బులన్నీ వాడు ఖర్చు చేశాడు, వేస్ట్ చేశాడు అంటున్నాను. కాదు నాయన, వాడు అలా కావడానికి కూడా కారణం నేనే. చిన్నప్పటి నుంచి వాడిని సరిగా నేను పెంచలేదు నాయన, అందుకని వాడు అట్లా తయారైనాడు. నేనే కారణం నాయన, నేనే కారణం దేవా, నేనే కారణం అని నువ్వు ఒప్పుకో. నేరం మోపొద్దు, మానేసేయాల. ఇంతవరకు అలాగ నేరం మోపే వ్యక్తిగా ఉంటే నేను మానేసానండి. మా ఇంట్లో ఏది జరిగినా, మా అన్నదమ్ముల మధ్య ఏది జరిగినా నేనే కారణం అయిన వాళ్ళు కాదు. ఏదో మరి తెలుసో తెలియక నేను చేసిన తప్పులను బట్టి వాళ్ళు ఇలాగైనారు. నన్ను క్షమించు నాయన, నేనే కారణం నాయన. తీర్పు తీర్చాను, వాడు అలాగా అయిపోవాలి, వీడు ఇలాగ అయిపోవాలి, ఇదిగో నన్ను డబ్బులు మోసం చేశారు, ఇదిగో అలాగ చేశారు, ఇలాగ చేశాను నేను బాధపడ్డా, కోప్పడ్డాను. కాదు నాయన, ఇదంతటికి కారణం నేనే ఒప్పుకున్నాను. ప్రియులారా, ఎంత తగ్గించుకోండి ప్రభువా, నేనే అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, చూడండి, ఎప్పుడైతే నేనే ఒప్పుకుంటున్నామో, ఈ పరిస్థితి నా వలనే జరిగింది, దీనికి కారణం నేనే, ఈ కష్టాలకు, నా పిల్లలు ఇలాగ ఉండడానికి, నా భార్య లేక నా భర్త ఇలాగ ఉండడానికి
ఈ అప్పులు, ఈ అవమానాలకు కారణము నేనే. నా మూర్ఖత్వము, నా బుద్ధిహీనత, నా అజ్ఞానం వలన ఇది ఇలాగ జరిగింది. దీని అంతటికీ కారణము నేనే అని నిన్ను నీవు విమర్శ చేసుకొని వారికి క్షమాపణ అడిగితే వాటి పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే అలాగా ఏ పరిస్థితికైనా నేనే కారణంగా ఒప్పుకుంటామో, పశ్చాత్తాపడతామో, ఎవరి మీద నేరం మోపుకొని ఉంటామో ఆ పరిస్థితుల్లోనికి దేవుడు ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే అలాగ పశ్చాత్తాపడతామో, నా కొడుకుని బాగా చేయాలా, బాగా దారిలో పెట్టుకున్నాను వాడు అంతా చెడిపోయినాక ఒక తల్లి ఏడుస్తుంది. సార్ నా కొడుకు తాగుబోతులైనాడు సార్. రాత్రి మధ్యాహ్నం ఎప్పుడో మధ్యరాత్రి తాగి వస్తున్నాడు సార్. ప్రార్థన చేయండి సార్. అమ్మా నువ్వు గారబంగా పెంచావమ్మా, డబ్బులు ఎంత కావాలంటే అంత ఇచ్చావమ్మా. ఒక్క కొడుకునా? అవును సార్, నిజమే సార్, ఒప్పుకో, ఇది నాదే. నా కొడుకు అలా కావడానికి కారణం నేనే, నా కూతురు అలా కావడానికి కారణం నేనే. ఒప్పుకోమ్మా, నేనేని ఒప్పుకోమ్మా, దేవుడు కలగజేసుకుంటాడమ్మా. నువ్వు ఎప్పుడైతే అలా ఒప్పుకుంటావో దేవుడు కలగజేసుకుంటాడు. దేవుడు కలగజేసుకుంటే బాగవుతాడా, నువ్వు కలగజేసుకుంటే బాగవుతాడా చెప్పమ్మా అని అడిగితే, అయ్యా దేవుడు కలగజేసుకుంటే బాగవుతాడయ్యా. మరి ఒప్పుకో, మరి నేనే కారణమని ఒప్పుకో. దేవుడు ఎంటర్ అవుతాడు. నీ కొడుకు జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు పక్కకి రా. నేను బాగు చేస్తాను ఎన్నిసార్లు కొట్టినావో ఏం బాగుపడినాడు? ఎన్నిసార్లు తిట్టినావు ఏం బాగుపడినాడు? బాగుపడినాడా చెప్పు, బాగుపడినాడా? ఎన్నిసార్లు కొట్టినావు, ఎన్నిసార్లు తిట్టినావు, ఎన్నిసార్లు ఈయన నుంచి వెళ్ళిపో అన్నావు, పుట్టకుంటే బాగుండేదన్నావు. మారినాడా మరి నువ్వు? అందుకని అయ్యా నా బుద్ధిహీనత, నా అజ్ఞానం వల్ల చేశానయ్యా, కొట్టాను, తిట్టాను, చక్క చేయాలని చూశానయ్యా, నా శాత కాలేదు నాయన. ఇదిగో నేనే కారణం అలా కావడానికి. ఇదిగో నా కుమార్తె అలా కావడానికి కారణం నేనే. నా అన్నదమ్ములు అలా కావడానికి కారణం నేనే. నా స్నేహితులు అలా కావడానికి నేనే కారణం. నేనేనయ్యా అని ఒప్పుకొని ఆయనకు సరెండర్ కావాలా. ఏం కావాలి? ఆయనకు సరెండర్ అయిపోవాలి, ఆయనకి అప్పగించేసుకోవాలి మనల్ని మనం. అయ్యా ఇక నా చేత కాదు నాయన, వీళ్ళని బాగు చేయడం నా చేత కాదు నాయన, నేనెంత చెప్పలు బాను. ఇదిగో నీవు చేయి నాయన, నువ్వు చేయి ప్రభా, నువ్వు కలగజేసుకో ప్రభా. ఇదిగో ఇంతవరకు ఏం జరిగిందో అదంతటికి నేనే కారణమయ్యా. నేనే ఏది నా ఇంట్లో జరిగినా, నా ఆఫీసులో ఏది జరిగినా అది నేనే కారణమయ్యా. ఇంత అప్పులు పాలవడానికి కారణం నేనేనయ్యా. ఈ అప్పులు ఇప్పుడు తీర్చుదాం అనుకుంటే కూడా తీర్చలేకపోతున్నాను. తీర్చలేనంత అప్పు అయిపోయిందయ్యా, లక్షల అప్పు అయిపోయిందయ్యా, కోట్లలో అప్పు అయిపోయిందయ్యా. నేను తీర్చడానికి కూడా చేత కావట్లేదయ్యా. వాళ్ళ కోసం అప్పులు చేశాను, వీళ్ళ కోసం అప్పు చేశాను, వాడు బాగుపడతాడని చేశాను, వీడు బాగుపడతాడని చేశానయ్యా. ఏది చేసినా అది నేనే అప్పు చేశాను. ఈ లక్షలు అప్పుకు కారణం నేనే, ఈ కోట్ల రూపాయల అప్పుకు కారణము నేనే అని నువ్వు ఒప్పుకో. నేరం మోపవద్దు. నేరం మోపితే ఏమవుతుంది? నేరం మోపితే నేరము మన మీదకి వస్తుంది. నేరము మోపకుడి, అప్పుడు నీ మీద నేరము మోపబడదు. ఒకవేళ నేరము మోపితే ఆ నేరం నీ మీదకి వస్తుంది. మళ్ళా ఇప్పుడు అనుభవించింది చాలక ఇంకింత నేరం నీ మీదకి వస్తుంది. అందుకని నేరం మోపడము అలవాటైపోయింది.
వాడి వలన ఇట్లా జరిగింది, వీడి వలన ఇట్లా జరిగింది. అదే చేసిందంతా అదే, ఆ ముండ చేసింది. ఈ మాట అనకూడదు కానీ కోపంతో అంటూ ఉంటారు. ఈ మాట ఉచ్చరించకూడదు. నేను ఇలాగా దూషిస్తూ అవమానిస్తూ చేస్తుంటా. ప్రియులారా,